మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఓడిపోతాము అనే ఒక గట్టి నమ్మకంతోనే ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే పులివెందుల స్థానం కోల్పోయింది, అది కూడా భారీగా ఘోరంగా పతనమైంది. అక్కడ జెడ్పీసీ స్థానం కూడా, అది కూడా ఒక ఉప ఎన్నిక స్థానం, అది కూడా సొంత నియోజకవర్గం, పట్టున్న నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన పట్టుమని 1000 ఓట్లు కూడా సంపాదించుకోలేకపోయిన పరిస్థితి. అంటే ఇది మామూలు ఓటమి కాదు, ఘోరాతి ఘోరమైన ఓటమి. అయితే ముందు నుంచి చెప్తున్నారు ఎన్నికలు సరిగ్గా జరగలేదు, పోలింగ్ బూతులు మార్చేశారు అనేది. వాస్తవానికి ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని ఉన్నారు. ఇంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్పుడే సరిగ్గా నిర్వహించలేదు అది ఇదని చెప్పుకున్నారు ఎన్నికల సంఘం. ఇప్పుడు ఓకే, అప్పుడంటే వాళ్ళ అధికారంలో ఉండి కూడా, కానీ ఇప్పుడు అధికారంలో లేరు. అయినా సరే సొంత నియోజకవర్గం పులివెందుల, పోనీ ఒంటిముట్ట గడవ వదిలేద్దాం, అది కూడా కడప జిల్లాయే, కడపలో ఇంక తిరుగులేదు అనుకుంటున్న నేపథ్యంలో సొంత నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓడిపోవడం అంటే నిజంగా ముందు నుంచి అంటే ప్రిపేర్డ్గా ఉన్నారా, ముందే చేతులెత్తేసారా, సరైన నిర్ణయాలు తీసుకోలేదా? అక్కడ అవినాష్ రెడ్డికి అలాగే సతీష్ రెడ్డికి ఇద్దరికీ బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళు సక్సెస్ఫుల్గానే నిర్వహించారని అంతా అనుకున్నారు, కానీ ఓటమి చెందారు. జగన్మోహన్ రెడ్డే స్వయంగా బరిలోకి దిగుంటే, జగన్మోహన్ రెడ్డే పులివెందుల్లో ఈ ఎన్నికల సమయంలో తిరుగుండుంటే కథ వేరేగా ఉండేదా? అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికే కదా, దానికి నేను వెళ్ళడం ఎందుకు అని అనుకున్నారా? దూరంగా ఉన్నారా? వాళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పచెప్తే సక్సెస్ చేయలేకపోయారా? లేదు, నిజంగా కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసింది, కుట్రలు చేసింది, కుతంత్రాలు చేసింది అంటే వాటిని ప్రజలకు చూపించడంలో, వాటిని అడ్డుకోవడంలో, పోలింగ్ బూత్ వరకు ప్రజలను తీసుకెళ్లడంలో సక్సెస్ కాలేకపోయిందా వైసీపీ? ఎందుకంటే చాలా చోట ఏజెంట్లను కూడా వెళ్ళనివ్వలేదు, ఏజెంట్లను అడ్డుకున్నారు, ఏజెంట్ల మీదే దాడులు చేశారు అని వైసీపీ చెప్పింది. అధికారులు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారు అని కూడా వైసీపీ ఆరోపించింది. ఫలితాలకు ముందే ఆరోపించేసింది. అంటే ముందే డిసైడ్ అయిపోయారు వాళ్ళు గెలవరు అనేది. వైసీపీకి అర్థమైపోయింది గెలవం అనేది. అలాగే అన్నట్టుగానే ఓడిపోయారు.